మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించి తెలుగు సబ్జెక్టుకి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రశ్నలు అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేద్దాం. వ్యాసరూప ప్రశ్నలకు జవాబులు రాయటం అనేది పునఃస్మరణ సరైన సమాధానం. గైస్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. మనకి రెండవ ప్రశ్న వచ్చేసరికి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్, గాల్టన్ సరైన సమాధానం. ఆర్టీఈ 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 సరైన సమాధానం. హోమ్ స్కూలింగ్ పుస్తక రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జాన్ హాల్ట్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. ఒక ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి అని చెప్పాడు. ఇందులో ఉపాధ్యాయుడు తన విద్యార్థులతో విద్యార్థుల్లో పెంపొందించే సామర్థ్యం అభిరుచి రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. బాలలను అధ్యయనం చేసే సాధనం కానిది కరెక్ట్ ఆన్సర్ స్క్రాప్ బుక్. వ్యక్తి చరిత్ర, పరిపృచ్ఛ, పర్యాలోచన పత్రికలు అనేవి బాలల అధ్యయనం చేసే సాధనాలు అవుతాయి. తదుపరి. పరీక్షలో ఉత్తీర్ణుడు కాని విద్యార్థి రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించినట్లు కలలు కనటం అనేది స్వైరకల్పన. ఒక విషయాన్ని కావాలని మర్చిపోవటం. ప్రేరేపిత విస్మృతి దమనం. విస్థాపనం అంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడం. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం. ప్రక్షేపణం అంటే నెపాన్ని ఒకరి మీదకి నెట్టివేయడం. ఉపాధ్యాయులు పాఠ్యాంశాలు సరిగా చెప్పలేదు కాబట్టి నేను ఫెయిల్ అయిపోయానని చెప్పడం ప్రక్షేపణానికి ఉదాహరణ. ఇప్పటి స్థితి ఏమిటో వర్ణించి వ్యాఖ్యానించే పరిశోధన వర్ణనాత్మక. ఈ క్రింది వాటిలో ఒకటి స్వబుద్ధి యొక్క లక్షణం. స్వీయ మూల్యాంకనం రైట్ ఆన్సర్. స్వీయ మూల్యాంకనం సరైన సమాధానం. తదుపరి ప్రశ్న. అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే స్రవాలు హార్మోన్లు రైట్ ఆన్సర్. అంతఃస్రావి గ్రంథులు విడుదల చేసే స్రవాలు హార్మోనులు మనకి సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. ఆవిష్కరణ అభ్యసనమును ప్రతిపాదించింది. ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతం బ్రూనర్ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న. బాల కార్మిక నిషేధ చట్టం అమల్లోకి వచ్చిన సంవత్సరం 1986. తదుపరి. ప్రయత్నాల సంఖ్య పెరగడం వల్ల దోషాల సంఖ్య తగ్గి అభ్యసనం జరుగుతుందని చెప్పిన వారు ఎవరయ్యా అంటే థార్నడాయిక్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి. అభ్యసనమునకు రాచబాట వంటిది ప్రేరణ. మనకి తదుపరి. 3వ తరగతి విద్యార్థికి గోళ్ళు కొరకడం అనే అలవాటును మాన్పించటంలో ఉపయోగించే నియమం విరమణ నియమం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. విరమణ నియమం కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. జీన్ పియాజే వికాస దశల్లో అహం కేంద్రీకృత భావన కలిగిన దశ కరెక్ట్ ఆన్సర్ పూర్వ ప్రచాలక దశ రైట్ ఆన్సర్. పూర్వ ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఇంద్రియ చాలక దశ. మూర్త ప్రచాలక దశ. మూడవది అమూర్త ప్రచాలక దశకి మరొక పేరు నియత ప్రచాలక దశ. అభ్యసన వక్రరేఖలో ఈ దశలో అభ్యసనం స్తంభించినట్లు కనిపిస్తుంది. పీఠభూమి దశ. అభ్యసన వక్రరేఖలో ఈ దశలో అభ్యసనం స్తంభించినట్లు కనిపిస్తుంది. పీఠభూమి దశ. తదుపరి. ఈ క్రింది వాటిలో థార్నడాయిక్ ప్రజ్ఞా రకం కానిది అమూర్త, యాంత్రిక, సాంఘిక, ఉద్వేగ కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ రైట్ ఆన్సర్. ఉద్వేగ కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సమస్య నిర్ధారణ నివారణ దశలు ఉన్న అధ్యయన పద్ధతి వ్యక్తి చరిత్ర పద్ధతి. ఈ క్రింది వాటిలో సమస్య నిర్ధారణ నివారణ. తదుపరి ప్రశ్న. ఇన్పుట్ పరికరం కానిది కీబోర్డ్ ఇన్పుట్, మానిటర్ అవుట్పుట్, మౌస్ ఇన్పుట్, కెమెరా ఇన్పుట్. ఓకే, వెబ్ కెమెరా. మనకి తదుపరి ప్రశ్న. మాతృభాష ఆధారంతో మరొక భాషను నేర్పించటం అనుకూల బదలాయింపు. మాతృభాష అనేది వేరే భాష నేర్చుకోవడానికి అనుకూలంగా ఉపయోగపడితే అనుకూల బదలాయింపు. ద్విపార్ష బదలాయింపు అంటే కుడి చేతితో చేయగలిగే పనులు ఎడమ చేతితో కూడా చేయగలగడం. TAT మాపనిలో ఖాళీ కార్డుల సంఖ్య 1. మనకి తదుపరి ప్రశ్న. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి.
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఇవాన్ పావ్లోవ్. ఆప్షన్ 1 సరికానిది. ఇక్కడ నియత క్రమ శిక్షణ సిద్ధాంతం అని చెప్పేసి ఇచ్చాడు. పావ్లోవ్కి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం రైట్. సమరూప మూలకాల సిద్ధాంతం దార్నడాయిక్. సామాన్యీకరణ సిద్ధాంతం చార్లెస్ జడ్. ఆదర్శాల సిద్ధాంతం WC బాగ్లే. తదుపరి NEP 2020 ప్రకారం 5+3+3+4లో 4 ఈ స్థాయికి చెందింది. కరెక్ట్ ఆన్సర్ సెకండరీ స్థాయి రైట్ ఆన్సర్. తదుపరి వైగోట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగ వయస్సు 7 సంవత్సరాలు, 7 years రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం 12 నుంచి 20 సంవత్సరాల వయో సమూహంలో ఉన్న వ్యక్తులు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి పాత్రతా గుర్తింపు, పాత్రతా సందిగ్ధం. తదుపరి చిల్డ్రన్ అప్పర్ సెషన్ టెస్ట్ CAT అనేది ఈ క్రింది పిల్లలకు ఉపయోగిస్తారు. 3 నుంచి 10 సంవత్సరాలు. తదుపరి అన్యమైన ఉన్నత జ్ఞాన వనరు MKO అనే భావనను ప్రవేశపెట్టిన వారు వైగోట్స్కీ. స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం ZPD జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. వైగోట్స్కీకి సంబంధించిన ముఖ్యమైన అంశాలన్నీ కూడా చూసుకోవాలి. తదుపరి తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం సోమరి వయస్సు ఉత్తర బాల్య దశ సరైన సమాధానం అయితే అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న ఒక మూడవ తరగతి విద్యార్థికి కోపం చాలా ఎక్కువ. ఆ కోపాన్ని అదుపులో ఉంచే ఉత్తమమైన పద్ధతి. ఇక్కడ ఆప్షన్ల ప్రకారం కరెక్ట్ ఆన్సర్ పరిస్థితులను అవగాహన పరచటం ఇక్కడ మనకి సరైన సమాధానం అయితే అవుతుంది. ఓకే గైస్, ఇక్కడ మనకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్టుకి సంబంధించి ఒక 30 ప్రశ్నలు అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి చూసినట్లయితే తెలుగులో పద్యాల ఆర్డర్ అడుగుతున్నారు కాబట్టి పద్యాల వరుస క్రమాల గురించి కూడా కాస్త చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక డిఎస్సిలో గద్యం ఇవ్వడం, గద్యం నుంచి ప్రశ్నలు రావడం అనేది జరగదు, ఓన్లీ టెట్లో మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇక గద్యం గురించి మనం డిస్కస్ చేయవలసిన పని అయితే లేదు, వీటిని స్కిప్ చేద్దాం. నెక్స్ట్ గ్రామర్ పార్ట్ అంతా కూడా, కంటెంట్ పార్ట్ అంతా కూడా కంప్లీట్ చేద్దాం. ఓకే, తెలుగు సబ్జెక్ట్ విషయంలో సంధి నుంచి కన్ఫామ్గా బిట్ వస్తుంది. వృధాకి వికృతి పదం కరెక్ట్ ఆన్సర్ వృధా, విత. ప్రకృతి వికృతుల నుంచి కూడా బిట్ వస్తుంది. భాను ప్లస్ ఉదయం, భానుదయం. ఆప్షన్ 3 ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న తెలుగు బిడ్డ మగుటంతో పద్యాలు అందించింది ఎవరు? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేయాలి. తెలుగు బిడ్డ మగుటంతో పద్యాలు అందించిన వారు ఎవరు? మరి మీ ఆన్సర్ కామెంట్ రూపంలో పోస్ట్ చేసి తెలియచేయాలి. స్నిగ్ధ, స్వచ్ఛమైన. ఓకే, మనకి తదుపరి ప్రశ్న ఒక క్రియాపదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సభాభవనం అనే సమాసానికి విగ్రహవాక్యం సభ కొరకు భవనం, కొరకున్కై చతుర్థి. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్ 4 సరైన సమాధానం. తదుపరి ప్రశ్న ఉపమాన ఉపమేయాలకు చక్కటి పోలిక చెప్పడమే ఉపమాలంకారం. ఉపమేయ ఉపమానాలకు అభేదం చెప్పడం రూపకాలంకారం. జాతి గుణ క్రియల చేత ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం స్వభావోక్త అలంకారం. ఊహ ప్రధానమైన అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రాజు వేగంగా నడుస్తున్నాడు, వేగంగా అనే పదానికి గీత గీశారు, కరెక్ట్ ఆన్సర్. క్రియా విశేషణం రైట్ ఆన్సర్. శక్తి కరెక్ట్ ఆన్సర్. గురువు, లఘువు. ఇక్కడ సంయుక్తాక్షరం ముందు అక్షరం గురువు అవుతుంది అలంకారాల రూల్ ప్రకారం, అది ఇక్కడ మనకు అప్లై అవుతుంది. ఓకే, శక్తి, గురువు, లఘువు. తదుపరి జలజల కురుస్తుంది వాన, గలగల కురుస్తుంది వాన. ఈ వాక్యంలో ఉన్న కాలం కురుస్తూ ఉంది, వర్ధమాన కాలం రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఇలా పిలుస్తారు వాచకం. తెలుగు భాషలో లింగ విభాగాన్ని ఇలా పిలుస్తారంటే వాచకం సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న మానసికంగా ఎదిగినట్లయితే ఈ వాక్యాంశం ఇచ్చే అర్థం. మానసికంగా ఎదిగినట్లయితే ఛేదార్థకం ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న మహాత్ముడు
ఉన్నతంగా ప్రవర్తిస్తాడు. ఈ వాక్యంలో ఉన్న సమాసం బహుర్విహి సమాసం. బహుర్విహి సమాసం మనకి సరైన సమాధానం. తదుపరి ప్రశ్న సంధి నుంచి సమాసం నుంచి కన్ఫామ్గా బిట్ వస్తుంది, చూసుకోవాలి. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్ర ఛందస్సులో సాగే రచన గీతం. లయకు ప్రాధాన్యం ఇస్తూ మాత్ర ఛందస్సులో సాగే గీతం. తదుపరి కపోలం పదానికి పర్యాయ పదాలు చెక్కిలి, బొగ్గ. తదుపరి క్రింది పదబంధంలో అత్వసంధి ఉన్న దానిని గుర్తించండి. చిన్నప్పుడు అత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధియగు అత్వసంధి మనకి. తదుపరి ఊరికే నోరు పారేసుకోవటం మంచిది కాదు. గీత గీసిన పదం నోరు పారేసుకోవటం జాతీయం. జాతీయం సరైన సమాధానం. ఒక వాక్యంలో ఎవరు అనే పదానికి సమాధానం ఇచ్చే వాటిని ఇలా పిలుస్తారు కర్త. కర్త సరైన సమాధానం మనకి. తదుపరి ప్రశ్న నిర్భయంగా జీవించాలని ఆశించడం తప్ప ఏమిటి? ఇది ప్రశ్నార్థకం. ఓకే. తదుపరి 3వ తరగతి నా బాల్యం పాఠ్యభాగంలో ఈ కళాకారుని గురించి చెప్పారు నాజర్. తదుపరి మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన. మన సమక్షంలో లేని వారితో వ్యవహారానికి చేసే లిఖిత రచన లేఖారచన. రైట్ ఆన్సర్. విద్యార్థులు తమకు తాము అర్థం చేసుకునే విధంగా పరిమిత పదజాలంతో రూపొందించబడేది ఉపవాచకం. రైట్ ఆన్సర్. ఉపవాచకం మనకి. తదుపరి ప్రశ్న ఉదాత్తమైన భావాలను అత్యంత సముచితమైన పదాలతో కూర్చటం అనేది కవిత్వం. కవిత్వం రైట్ ఆన్సర్. తదుపరి ఇతరుల కోసం ఆగిపోకుండా విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను బట్టి ముందుకు సాగటానికి అవకాశం ఉన్న ఉత్తమ పద్ధతి ఏదంటే ఆప్షన్ల ప్రకారం చర్చా పద్ధతి. తదుపరి ప్రశ్న మానవునిలోని మానవత్వాన్ని ప్రబోధింప చేయటమే విద్యా లక్ష్యమని పేర్కొన్నది లివింగ్స్టన్. యూనిట్ పరీక్ష తరగతి గదిలో ఏ కాల వ్యవధిలో నిర్వహిస్తారు? 40 నుంచి 50 నిమిషాలలో, 40 to 50 minutes. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో క్విక్ రివిజన్ కింద కొన్ని ప్రశ్నలు అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసుకుని ప్లేలిస్టులోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ కూడా ప్రాక్టీస్లో భాగంగా యూజ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.